హలో అండి, ఈ రోజు వీడియోలో మేము వీడియోకి క్యాప్షన్స్ ఎలా పెట్టాలి, ఆటో క్యాప్షన్స్ ఒక వీడియోకి ఎలా ఇస్తారు. మేము చాలా వీడియోల్లో చూస్తూ ఉంటాము, కింద టెక్స్ట్ ఇలా డిస్ప్లే అవుతూ ఉంటుంది, ఎలా డైలాగ్స్ వస్తావో అలా సేమ్ డిస్ప్లే అవుతూ ఉంటుంది. సో అది మేము కంప్లీట్ టైప్ చేయడం అవసరం లేదు, క్యాన్వాలో డైరెక్ట్గా క్యాప్షన్స్ పెట్టొచ్చు. సో అది కాకుండా మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్, తెలుగు లాంగ్వేజ్, ఏ లాంగ్వేజ్లో కావాలి అన్ని లాంగ్వేజెస్లో అవైలబుల్ ఉంది. కానీ ఇంగ్లీష్లో స్పెల్లింగ్స్ కరెక్ట్ ఉంటుంది, తెలుగులో కొంచెం స్పెల్లింగ్స్ మిస్టేక్స్ అవ్వచ్చు, ఇంకా అంత కంప్లీట్ పర్ఫెక్ట్ అవ్వలేదు. సో కంప్లీట్ మాకు టెక్స్ట్ వచ్చిన తర్వాత మేము ఏదేది మిస్టేక్ ఉంది అది ఎడిటింగ్ చేసుకోవచ్చు. సో అది ఎడిటింగ్ కూడా ఎలా చేయాలి నేను చూపిస్తాను. అది కాకుండా డైరెక్ట్ రికార్డింగ్ ఆప్షన్ కూడా ఉంది క్యాన్వాలో, అంటే వాయిస్ మీరు అక్కడే రికార్డింగ్ చేయొచ్చు. క్యాప్షన్స్ పెట్టిన తర్వాత క్యాప్షన్స్కి యానిమేషన్స్ కూడా ఇవ్వచ్చు. మేము చూస్తూ ఉంటాము కొన్ని కలర్ ఇలా 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 స్క్రోల్ అవుతూ ఉంటుంది, ఆ ఆప్షన్స్ కూడా ఉంది. సో రెండు చూద్దాము ఎలా చేయాలని. స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, అండ్ బెల్ ఐకన్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ మీకు దొరుకుతాయి. సో ఫస్ట్ మీరు క్యాన్వాలో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత వీడియో ఫార్మాట్ మీరు ఇక్కడ చూస్ చేసుకోవాలి. సో మీ వీడియో ఏ ఫార్మాట్లో ఉంది అంటే మీరు రికార్డ్ చేసిన లేకుంటే షూట్ చేసిన వీడియో ఏ ఫార్మాట్లో ఉంది అది మీరు ఇక్కడ తీసుకోవాలి. ల్యాండ్స్కేప్ అయితే ల్యాండ్స్కేప్, రీల్, ఇన్స్టాగ్రామ్ రీల్ అయితే రీల్. నేను ప్రెజెంట్లీ యూట్యూబ్ వీడియో తీసుకుంటున్నా. సో ఫార్మాట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే మీ వీడియో ఇక్కడ తీసుకోవాలి. మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అప్లోడ్ మీద క్లిక్ చేయాలి, అప్లోడ్ ఫైల్స్. ఓకే, ఇది మా ప్రీవియస్ వీడియో, ఇది కూడా మా ఛానల్లో ఉంది, అది సేమ్ నేను ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్నా. సో దీనికి ఇప్పుడు మేము క్యాప్షన్స్ పెడతాం. ఓకే, ఇప్పుడు అప్లోడ్ అయింది, ఇది వీడియో సెక్షన్లో ఉంటుంది మీ వీడియో, దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ టైమ్ లైన్ మీద మాకి వీడియో వచ్చింది. జస్ట్ వీడియో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చేసుకున్న తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్లో టెక్స్ట్ మీద మీరు క్లిక్ చేయాలి. సో టెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత క్యాప్షన్స్ మీద క్లిక్ చేయండి. చూడొచ్చు ఇక్కడ అన్ని క్యాప్షన్స్ ఉన్నాయి, వేరే వేరే ఎలాంటి క్యాప్షన్ మీకు కావాలి, జస్ట్ క్యాపిటల్ లెటర్స్లో ఇలా కావాలా అంటే ఏం చెప్తున్నారు, ఓన్లీ అది వర్డ్ మాత్రం ఇక్కడ బోల్డ్ పాప్ అవుతుంది. చూడొచ్చు మీరు ఇలా ఇలా కావాలంటే ఇలా, లేదు ఇలా టైప్ రైటర్ దాని మీద వెళ్తే మీకు యానిమేషన్స్ వస్తాయి. టైప్ రైటర్ లాగా కావాలంటే టైప్ రైటర్, ఇలా వర్డ్స్ ఒక్కొక్క వర్డ్కి ఇలా కావాలంటే ఇది బాగా అనిపిస్తుంది నాకు, చాలా మంది ఇది యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇది నేను తీసుకుంటున్నా. ఓకే, సెలెక్ట్ అయిన తర్వాత మీరు ఇక్కడ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి నేను ఎల్లో కలర్ తీసుకుంటున్నా. ఓకే, జనరేట్ క్యాప్షన్స్. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మీరు డైరెక్ట్గా ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఒకసారి ప్లే చేస్తున్నా నేను. సో ఇక్కడ మీరు డైరెక్ట్గా ఇలా ఎడిటింగ్ చేసుకోవచ్చు, ఒకటి ఒకటి క్లిక్ చేసి. లేకుంటే ఏం చేయాలంటే ఇక్కడ పైన క్యాప్షన్స్ అని ఉంది, క్యాప్షన్స్ మీద క్లిక్ చేయండి. క్యాప్షన్స్ మీద క్లిక్ చేస్తే మీ అన్ని క్యాప్షన్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అవైలబుల్ ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ ఏదైనా మిస్టేక్స్ ఉంటే అది మీరు ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది క్వశ్చన్ మార్క్ ఉంది అంటే అక్కడ కొంచెం మిస్సింగ్ ఉంది అని అర్థం, రైట్? చూద్దాం ఇక్కడ పిక్సెల్స్ లో ఉంటే అది పిక్సెల్. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చిందంటే దానికి తెలియలేదు ఇక్కడ ఏం పెట్టాలని. సో పిక్సెల్ అనే వర్డ్ ఇంగ్లీష్లో వచ్చింది, అది తెలుగులో పెట్టలేదు. మేము ఏం చేయాలంటే ఏదేది మిస్సింగ్ ఉంది అది మీరు ఇక్కడ యాడ్ చేసుకోవాలి. జస్ట్ యాడ్ చేస్తే చాలు. ఇప్పుడు మీకు తెలుగు టైపింగ్ రాదు అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే అప్పుడు మీరు గూగుల్ ట్రాన్స్లేట్లో వెళ్ళాలి, ఇంగ్లీష్ టు తెలుగు. ఓకే, ఆర్ తెలుగు టు ఇంగ్లీష్, ఏది కావాలి మీరు అది ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. మీరు ఇప్పుడు ఇంగ్లీష్లో తెలుగు కరెక్ట్ అవ్వడం లేదు అంటే జస్ట్ తెలుగు ఇక్కడ చూస్ చేసుకోండి. ఇక్కడ చూడొచ్చు మైక్ ఉంది. ఓకే, సో మైక్ మీద మీరు డైరెక్ట్గా చెప్పొచ్చు. ఇప్పుడు మేము ఏం చెప్పినాం అక్కడ పిక్సెల్స్లో అని ఉంది, చూద్దాం ఒకసారి. మిస్ అయింది వర్డ్ తీసుకుంటున్నా, అంటే పిక్సెల్స్లో ఉంటే అది పిక్సెల్తో ఉంటుంది. అంటే పిక్సెల్స్లో ఉంటే సేమ్ ఇక్కడ నుంచి కాపీ చేసుకోండి అండ్ ఇక్కడ మీరు పేస్ట్ చేసుకోవచ్చు. దీని మీద క్లిక్ చేయండి, క్వశ్చన్ మార్క్ ఉంది కదా, ఇక్కడ పేస్ట్, రైట్? అంతే. ఇది ఎంత ఎక్స్పాండ్ అవ్వాలి అది మీరు ఇక్కడ డ్రాగ్ చేసుకోవచ్చు. అంటే ఎప్పుడు వరకు వాయిస్ ఉంది అక్కడ వరకు మీకు ఇది టెక్స్ట్ కావాలి, అక్కడ వరకు మీరు ఇది పెట్టుకోవాలి. సో ఏదైనా టెక్స్ట్ అలైన్ అవ్వలేదు, సింక్ అవ్వలేదు అంటే మీరు ఇక్కడ డ్రాగ్ కూడా చేసుకోవచ్చు, ఎక్కువ తక్కువ కూడా మీరు చేసుకోవచ్చు. ఏ వర్డ్ ఎక్కడ కరెక్ట్ ఉంది ఒకసారి మీరు లాస్ట్లో చూసుకోవాల్సిందే. ఓకే, సో ఇలా మీరు క్యాప్షన్స్ ఇక్కడ పెట్టవచ్చు డైరెక్ట్గా. ఓకే, ఇంకా ఎంత ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది చూడండి. అన్ని క్యాప్షన్స్, ఇంత క్యాప్షన్స్ మాకి రాయడం అవసరం లేదు,
ఓన్లీ ఎక్కడెక్కడ క్వశ్చన్ మార్క్స్ ఉంది అది మీరు చూసుకోవాలి. కొన్ని స్పెల్లింగ్స్ మిస్టేక్ ఉంటాయి, అది మీరు అగైన్ సేమ్ యాజ్ డిలీట్ చేసుకోండి. ఇక్కడ డైరెక్ట్ ఎడిట్ ఉంది, ఇక్కడ ఎడిట్ చేసేది ఒక మంచి ఆప్షన్ ఇక్కడ. అంటే ఎందుకంటే టైం మీరు అగైన్ అలైన్ చేసుకోవాల్సి వస్తుంది. జస్ట్ ఇక్కడ కరెక్ట్ డైరెక్ట్ గా ఇక్కడ మీరు ఎడిట్ చేసుకోవచ్చు. రైట్, ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ ఉంది, చూద్దాము. చూడండి, ఇక్కడ కన్వర్ట్ చేసింటే లోగో అయినా టెక్స్ట్ లోగో అయినా దాన్ని వెక్టరైజ్ క్యాన్వాలో కన్వర్ట్ చేసే లోగో అయినా టెక్స్ట్ లోగో అయినా అని టెక్స్ట్ ఉంది. సేమ్ మేము అగైన్ ఇక్కడ గూగుల్ ట్రాన్స్లేట్ లో చేసుకోవచ్చు. క్యాన్వాలో లోగో అయినా టెక్స్ట్ లోగో అయినా, క్యాన్వా మీకు ఇంగ్లీష్ లోనే కావాలంటే అది కూడా మీరు ఇక్కడ చేసుకోవచ్చు. రైట్, ఇప్పుడు నేను సేమ్ దీన్ని కాపీ చేసుకుంటా. సో క్వశ్చన్ మార్క్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. రైట్, సో ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేయండి. జస్ట్ ఇక్కడ ఇది రిమూవ్ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకోండి. రైట్, ఇప్పుడు ఇక్కడ మీరు క్యాన్వాలో అని ఉంది కదా, ఇక్కడ క్యాన్వా ఇంగ్లీష్ లో కూడా మీరు రాసుకోవచ్చు. ఇక్కడ రైట్ మార్క్ మీద క్లిక్ చేయాలి. ఓకే, ఇలాగే మీరు అంత కంప్లీట్ క్యాప్షన్స్ ఇక్కడ పట్టుకోవచ్చు. సమ్ తెలుగు అయితే కొంచెం మేము ఎడిటింగ్ చేయాల్సి వస్తుంది. ఇంగ్లీష్ లో ఇంత మిస్టేక్స్ ఉండవు, ఎందుకంటే ఇంగ్లీష్ ఆల్రెడీ వాళ్ళకి అర్థమవుతుంది ఏఐకి. సో డైరెక్ట్ గా ఇంగ్లీష్ క్యాప్షన్స్ కరెక్ట్ గానే వచ్చేస్తాయి. జస్ట్ టైం మీరు కరెక్ట్ అలైన్ ఉందా లేదో అది చూసుకోవాల్సిందే. ఓకే, సో ఇప్పుడు ఇది కలర్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు కావాలంటే. సో ఇప్పుడు ఆడియో రికార్డింగ్ చేయాలంటే డైరెక్ట్ గా మేము ఇక్కడ ఆడియో పెట్టాలి. ఇది వద్దు మాకు, ఈ వీడియోలో ఉన్న ఆడియో వద్దు. జస్ట్ ఈ వీడియో సెలెక్ట్ చేసుకొని నేను ఇక్కడ పైన ఉన్న ఆడియో క్యాన్సిల్ చేసుకుంటున్నా, అంటే 0 పెడుతున్నా. అంటే ఈ వీడియోకి ఇప్పుడు ఏది కూడా ఆడియో లేదు, నేను ఆడియో ఇక్కడ పెడుతున్నా. సో ఇలా నేను కొన్ని వీడియోస్ చేసినాను. అంటే సేమ్ వీడియో హిందీ అండ్ తెలుగు రెండులో నేను చేసి, హిందీ ఛానల్లో కూడా ఉంది అండ్ తెలుగు ఛానల్లో కూడా ఉంది. అలా నేను చేసుకున్నాను. అండ్ దానికి ఏం చేయాలంటే ఒక లాంగ్వేజ్ లో నేను రికార్డింగ్ చేసుకొని తర్వాత 0 చేసి ఇక్కడ ఆడియో మీద క్లిక్ చేసి రికార్డ్ వాయిస్ ఓవర్ అని క్లిక్ చేయాలి. సో రికార్డ్ వాయిస్ ఓవర్ అంటే మీరు డైరెక్ట్ గానే ఇక్కడ రికార్డింగ్ చేసుకోవచ్చు. సో రికార్డ్ వాయిస్ ఓవర్ ఇక్కడ కూడా అవైలబుల్ ఉంది. అండ్ ఇక్కడ కింద ఆడియో మీద క్లిక్ చేస్తే రికార్డ్ వాయిస్ ఓవర్ ఇక్కడ కూడా అవైలబుల్ ఉంది. ఇక్కడైనా మీరు దీన్ని తీసుకొని డైరెక్ట్ గా వాయిస్ ఓవర్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ ప్రెస్ చేయండి అండ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే రాబోయే నోటిఫికేషన్ మీకు దొరుకుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.